रामचन्द्राय जनकराजचा मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమనందలి బాలకాండము 26వ సర్గము యథాతథ అనువాదము. శ్రీరాముడు తాటకను వధించుట. మహారాజకుమారుడైన శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి యొక్క ధైర్యమైనటువంటి మాటలు విని దృఢ నిశ్చయము కలిగినటువంటి వాడై అంజలి ఘటించి మునితో పలుకుతున్నారు. గురువర్య, ఈ విశ్వామిత్రుని మాటలను నిస్సంశయముగా పాటిస్తాను అనేటువంటిది మా తండ్రి గారి యొక్క ఆదేశం. వారి ఆజ్ఞలు అవశ్యం గౌరవిస్తాను. మహాత్ముడు మా తండ్రి అయినటువంటి దశరథుడు అయోధ్యలో వశిష్ఠాది గురువుల యొక్క సమక్షంలో నన్ను ఆ విధంగా ఆజ్ఞాపించాడు. కుమారా, విశ్వామిత్రుని మాటలను నిస్సంశయముగా పాటించు అని మా తండ్రి పలికాడు. ఆ మాట నాకు ఉల్లంఘింపరానిది. మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మవాదులైన మీ శాసనమును తలదాల్చి నిస్సందేహంగా తాటకను వధించి తీరుతాను. గోరక్షణమునకు, బ్రాహ్మణుల హితము కొరకు, ఈ దేశము యొక్క సౌభాగ్యం కొరకు మహాన్వితములైనటువంటి మీ వచనములను నేను పాటించడానికి పూనుకున్నాను. శత్రుమర్దనుడైనటువంటి శ్రీరాముడు ఇలా పలికి ధనువును పిటికెడబట్టి దిక్కులు పిక్కటిల్లేటువంటి విధంగా ధనుష్టంకారాన్ని కావించాడు. ఆ వింటినారి యొక్క మహాధ్వనికి తాటక వనవాసులందరూ కూడా ఎంతో భయకంపితులైనారు. తాటకి ఈ భీకర ధ్వని విని క్రుద్ధురాలై దిక్కుతోచనిదయింది. అయోమయ స్థితికి లోనైనటువంటి ఆ రాక్షసి ఆ శబ్దమును విని ఆలోచిస్తూ నలుదిక్కుల పరికించి చూచింది. పిమ్మట ఆమె పట్టరాని ఆవేశంతో ఆ శబ్దము వచ్చినటువంటి దిక్కునకు పరుగులు తీసింది. వికారమైనటువంటి రూపం, వికృతమైనటువంటి ముఖం, మిక్కిలి లావైన ఎత్తైన శరీరంతో క్రోధోద్వేగంతో వచ్చేటువంటి ఆ తాటకను చూచి ఆ రాముడు లక్ష్మణుడితో పలుకుతున్నాడు. ఓ లక్ష్మణ, ఈ యక్షిణి యొక్క భయంకరమైన వికృతాకారాన్ని చూడు. ఈమెను చూచినంతనే పిరికివారి గుండెలు బ్రద్దలైపోతాయి. మాయల మారి ఎదిరింప శక్యం కానటువంటి బలం కలది అయినటువంటి తాటక యొక్క ముక్కు చెవులు ఖండించి ఈమెను వెనుదిరిగి పారిపోయేటట్లు చేసేదను. చూడు, స్త్రీ అవటం వల్ల ఈమెను చంపుటకు నేను ఇష్టపడటం లేదు కనుక బ్రతికిపోయింది. ఈమె కాలు చేతులు నరికివేసి ఈమె శక్తి సామర్థ్యములను, గమనశక్తిని నశింపచేయడానికి అదే తగినటువంటి పని అని నాకు అనిపిస్తున్నది. శ్రీరాముడిలా పలుకుతూ ఉండగా క్రోధంతో వడలు మలిచిన తాటక తన భుజములను పైకెత్తి గర్జిస్తూ రాముని మీదకు విజృంభించింది. వెంటనే బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు హుంకారంతో తాటకను భయపెట్టి రామలక్ష్మణులకు శుభమగునుగాక, జయము కలుగునుగాక అని ఆశీర్వదించారు. శ్రీరాముని దివ్యశక్తిని ఎరిగినప్పటికీ తాటక యొక్క కౌర్యాతిశయమును గమనించి ఆ రాముని, ఆ దివ్యమైనటువంటి మహనీయుని, ఆ ముని చూచి ఈ విధమైనటువంటి ఆశీస్సులు అందించాడు. అంతట తాటక రామలక్ష్మణులపైకి భయంకరంగా ధూళిని ఎగజమ్ముతూ తీవ్రమైనటువంటి ఆ దుమ్ము ప్రభావంతో క్షణకాలం పాటు వారికి దిక్కుతోచనటువంటి స్థితి కలిగింది. ఇంకా ఆ తాటక తన మాయాశక్తి చేత వారికి కనపడకుండా ఆ రామలక్ష్మణులపై తీవ్రంగా రాళవాణ కురిపించింది. అంతట రాముడు క్రుద్ధుడై తన శర పరంపరల చేత శిలావర్షమును భగ్నం చేశాడు. రాముడు తన మీద విజృంభిస్తున్న తాటక యొక్క చేతులను తన బాణాలతో ఖండించి వేశాడు. ఆ విధంగా చేతులు తెగి
డస్సి ఉన్నటువంటి తాటక గర్జిస్తూ తమ పైకి వస్తూ ఉంటే లక్ష్మణుడు మండిపడినటువంటి వాడై ఆమె యొక్క ముక్కు చెవులు కోసివేశాడు. కామరూపిణి ఆ యక్షిణి బహురూపాలను పొంది తన మాయచే వారిని భ్రమపెట్టడానికి ప్రయత్నించింది. ఇంకా ఆమె వారికి కనపడకుండా ఉండి భయంకరమైనటువంటి రాళ్లవానను కురిపిస్తూ అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది. అన్ని వైపుల నుండి కురుస్తున్నటువంటి రాళ్లవానలో చిక్కుబడిన రామలక్ష్మణుడు చూచి శక్తివంతుడైనటువంటి విశ్వామిత్రుడు ఆ ఇరువురు సోదరులతో పలుకుతూ ఉన్నాడు. ఓ రామా, ఇంతవరకు ఆమెపై చూపినటువంటి జాలి చాలు చాలు చాలు, ఇక నీ కరికరము చాలించు. పాపాత్మురాలైనటువంటి యక్షిణి కటిక దుర్మార్గురాలు. ఇదివరలో ఈమె యజ్ఞాన్ని విఘ్నాన్ని కలిగించి వచ్చింది. తన మాయచేత ఈమె బలపడుతున్నది. అదిగో సంధ్యాకాలం, రాత్రి అవుతున్నది. చీకటి పడితే రాక్షసుల యొక్క బలం పెరుగుతుంది. ఈలోపుగానే ఆమెను హతమార్చు. ఏలనంటే రాక్షసులు సంధ్యాకాలమునందు బలోపేతులవుతారు. అప్పుడు వారిని ఎదిరించడం చాలా కష్టము రామా. విశ్వామిత్రుని మున్న సూచనను అనుసరించి రాముడు తన శబ్దభేది విద్యను ప్రదర్శించి బాణములను ప్రయోగించాడు. ఎడతెరిపి లేకుండా తమపై వ్రాళ్ల వాన కురిపించుచున్న ఆ యక్షిణిని రాముడు ఆ విధంగా నిలువరించాడు. ఆ విధంగా రామబాణముల చేత అడ్డగింపబడిన తాటక గర్జిస్తూ తన మాయాజాలంతో రామలక్ష్మణులపై దాడి చేశానికి పరుగులు తీసింది. అలా విక్రమించి పిడుగువలే వేగంగా తన మీదకు దూసుకుని వస్తున్న ఆ తాటక వక్షస్థలంపై శ్రీరాముడు బాణంతో కొట్టాడు. వెంటనే ఆ యక్షిణి నేలపై బడి ప్రాణాలు కోల్పోయింది. రాముడు ఈ విధంగా ఆమెకు ముక్తిని ప్రసాదించాడు. భయంకరమైనటువంటి ఆకారం కలిగిన ఆ తాటక ఆ విధంగా మరణించడాన్ని చూచి ఇంద్రాది దేవతలందరూ బాగు బాగు అని శ్రీరామచంద్ర ప్రభువుని మిక్కిలి కొనియాడారు. సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుడు, ఇతర దేవతలు అందరూ పరమప్రీతులై విశ్వామిత్రునితో పలుకుతున్నారు. ఓ విశ్వామిత్రముని, నీకు శుభవగునుగాక. ఈ తాటక వధ వలన ఇంద్రునితో సహా దేవతలందరూ కూడా సంతసించారు. రామలక్ష్మణులపై ప్రేమ చూపించు. ఓ బ్రహ్మర్షి, పితాజీ అయిన వృషాశ్వని కుమారులు సత్య పరాక్రమములు. వారు తపోబల సంపన్నులు. అస్త్రరూపములలో ఉన్న వారిని రాఘవునకు సమర్పించు. ఓ ముని, శ్రీరాముడు స్థిర సంకల్పంతో నీ సేవలు చేస్తున్నాడు. కావున ఇతడు ఆ అస్త్రములను పొందుటకు పాత్రుడు. ఈ రాజకుమారుడు దేవతల కొరకై మహాకార్యమును నిర్వహింపవలసినటువంటి అవసరమున్నది. దేవతలందరూ కూడా ఈ విధంగా పలికి విశ్వామిత్రుని పూజించి సంతోషంతో తమ తమ నివాసాలకు వెళ్ళారు. ఇంతలో సంధ్యా సమయమైంది. అంతట మహర్షి తాటక వద్దకు సంతుష్టుడైనాడు. ప్రేమతో శ్రీరాముని యొక్క శిరస్సును మూర్కొన్నాడు. పిదప ఆ రాఘవునితో, చూడముచ్చటగా ఉన్న ఓ రామా, ఈ రాత్రికిక్కడే మనం నివసిద్దాం. రేపు ఉదయముననే బయలుదేరి మన ఆశ్రమానికి వెళదాం. రాముడు విశ్వామిత్రుని మాటలకు సంతసించాడు. వారందరూ తాటక వనముననే ఆ రాత్రి నిద్రించారు. అంతట వనము శాప విముక్తమై ఆనాటి నుండియే కుబేర ఉద్యానవనమైన చైత్ర రథము వలె మనోహరంగా ప్రకాశించింది. రాముడు యక్షుడుకు సుకేతుని కూతురైన తాటకను చంపి దేవతల యొక్క సిద్ధుల యొక్క ప్రశంసలు అందుకున్నాడు. మునీశ్వరునితో తమ్మునితో కూడి ఆ రాత్రి అక్కడనే గడిపాడు. ప్రాతకాలమున మునీశ్వరుడు వారిని మేల్కొల్పాడు. ఇది వాల్మీకి విరచితమైనటువంటి శ్రీమద్ రామాయణమునందరి బాలకాండమునందు 26వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.